అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ వ్లాగ్స్। ఈ రోజు వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను అన్నమాట। చూసేద్దాం వచ్చేయండి। చిక్కుడుకాయను ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకొని 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। చూసారా మన చిక్కుడుకాయ 50% ఉడికిపోయింది। స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి। కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి। కొత్తిమీరను కూడా వేసుకోవాలి। ముందుగా 50% ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయను వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్లో। 2 మినిట్స్ తర్వాత చూస్తే మన చిక్కుడుకాయ ఆయిల్లో ఉడికిపోయింది। ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసి 2 మినిట్స్ ఉడికించుకోవాలి। 2 మినిట్స్ తర్వాత చూస్తే మన టమాటా మగ్గిపోయింది ఆయిల్లో। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి। తగినంత సాల్ట్, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అంతే సింపుల్గా మన ఎమ్మి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది। కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।